వాయిస్ బాగలేదు కదా, పాడినా ఇబ్బంది ఉంటుంది. పాడతాలే అయితే, ఒక పాట పాడతాలే. కైలాసమే కాపురమా, శ్రీశైలం సింహద్వారమా, కొండపై మూలా మల్లన్న. ప్రయోగింపకే ఫలితం ఎట్లు తెలియడు. అది ప్రయోగింపబడుటకు నీకు విరోధులెవరు వెండికొండన లేరే. ఎలా కాకుండాను పరమేశ్వరుడు ఇచ్చిన వరము పరిహాస పాత్రమనుకుంటివా ఏమి? వర పరీక్ష కొరకే దానిని పగుతరుపై ప్రయోగింపు. అది శత్రుస్థానము గాని పవిత్ర స్థానము గాని నాకు కావలసినది వర పరీక్ష. ఒక్క మాట, మీకు ప్రయోగోపసంహారములు మీకు తెలియక నాకు ఆ వరము ఇయ్యలేదు కదా. కావచ్చును, ఇప్పుడు తెలియక విషయము స్వచ్ఛందమైన సేవకు తగిన ఫలితమును పొందుటకు ఎందుకు ఈ అవసరము చేపట్టనించితివి? సురపక్షపాతి శిరమున పక్షపాతి నీవు
మంచినీళ్ళు తాగు. భూతనాథ, ఈ అద్భుత కల్పనలకేమి కానీ పరస్పరించి కొరకే గౌరవముగా నీ తిరుమల చేసి పెట్టకు. అడిగినదే తరుగా పుణ్య పాప, అడిగినదే తరుగా మంచిచెడు విచారముగా మహోద్ధారముల లతంగిన చాలా చేతుకు తగిన ఫలితములు కలుగజేసి. ఓ మార గర్భాపహారి, ఓ మార గర్భాపహారి, మీరు చేసిన మేలు చేతనే మా జాతి ఇంత తేలికైనది. మనుషుల బిడ్డలైన సులోచన ఏకపక్ష దాతలైన మనుషులను చూసి బాధలేక శైవ వైష్ణవ మతములు కల్పించి మా కేవల రేకెత్తించి సురపక్షపాతులైన మా అభివృద్ధిని చేస్తున్నవారు. ఏమి లేదు. ముడి ముడి ఆ మత విద్వేషం మారణాత్మకంలో పడి ఇతరులకు మాడిపోవచ్చు. అయిన వారు మేము ఇది ఎలా మీరు చేసిన మేలే కదా ప్రభు. భస్మాసురా, ఇది ఎంత మీలా? లాగు, ఇంకొంచెం లాగు లాగు లాగు, ఇంకొంచెం లాగు. సాధువులై యజ్ఞ యాగాది కృష్ణ వాడవచ్చు. మీకంటే బలహీనులుగా తలపోసి నారాయణుడు సేవించు మీకు లోకమున మంచి పేరెట్లొచ్చును. గలనకట్ట ఎంత న్యాకులైపోయ్యా. గట్టిగా లాగు ఎందుకంటే మేము బలవంతులము లాగు లాగు. ఎన్నడూ మానము సేవ చూచుట లేదు. అయినా నా అభిషేకమునకు నానా భస్మములకు లోపలికి రేపు రాబోయిన బెల్ట్లో పెట్టేసి. దేవదానములు ఏకకుటుంబీకులు అగ్ని మా మధ్య విషయములు కల్పించి యాగ కృతమైన హవిర్భాగములు అన్ని విషయాలు కల్పించి స్వరపక్షపాతులై వారి ఆధిక్యతను ఇనుమడింప చేయడం చేత అయినను అది నా కొరకు కాదు, నీ కొరకు, నీ దైవ మతము స్థాపన కొరకు అర్థం ఏది? సాధద్రోహి జ్ఞానమునిచ్చి యుద్ధమున విజయలక్ష్మిని కురుడు చేస్తాక నన్ను అర్చించి వరముని ఇప్పుడు వారిని చేయించుటకు సంకల్పించి ఇప్పుడు శైవ స్థాపనకై సాకులు చెప్పుచున్నాను. ఓ స్వరపక్షపాతి! మానవులే కాదు, మానవుని జ్ఞాపకుడినే కాదు, దేవుని అదే పనిగా అది చేయించుకుంటున్న నీకు భయము కాని పరాక్రమాన్వితుడైన దానవ వంశ సంపూతుడు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడను భయపడడు. ఈ దుర్గమ్మ మద్దతు సాకులు మంచి గుణ ప్రసిద్ధుడా ఆ గోళ్ళు ఏంది, ఆ శబ్దాలు ఏంది? ఏం అసలు ఉండి ఉండి పట్టుకుని కొట్టేసింది. ఆ